కేంద్ర మంత్రి బండి సంజయ్ కమెంట్స్ పై మండిపడుతున్నారు మంత్రి సీతక్క. ఎమ్మెల్సీ ఎన్నికలను భారత్ వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ గా పోల్చడంపై ఫైర్ అయ్యారు మంత్రి. బీజేపీ నేతలకు చెప్పుకోవడానికి ఏ అభివృద్ధి లేకపోవడంతోనే విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు మంత్రి. దేవుని పేరుతో రాజకీయాలు చేసే బీజేపీ అగర్బత్తీల మీద జీఎస్టీ వేసిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. పాకిస్తాన్తో పోల్చి భారతదేశం గొప్పతనాన్ని తగ్గించొద్దన్నారు సీతక్క. కాలంలో 54,000 పైగా ఉద్యోగాలిచ్చి రేపు మళ్లీ ఉద్యోగాలు కోడైపోగానే ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు మరి అత్యంత దారుణంగా విమర్శిస్తున్నటువంటి బీజేపీ నాయకుల నోర్లు మూయించండి. ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి గారి యొక్క మరి వారికి ఒకటో ప్రాధాన్యత ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి పనిచేసే ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయండి, పట్టం కట్టండి. భావోద్వేగాలు సృష్టించి కొట్లాటలు సృష్టిస్తే చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఉపాధి రావు. గొడవలలో కేసులు పెట్టించే కుట్రలు తప్ప బీజేపీ రాజకీయము మిమ్మల్ని ఉద్యోగాలలో స్థిరపడే రాజకీయం కాదు. బీఆర్ఎస్ బీజేపీ దొందే. ప్రజల భావోద్వేగాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం, ఆ యువత మీద రకరకాలుగా ఇబ్బందులు పెట్టడం, తద్వారా వాళ్ళను వదిలేయడం. కానీ పనిచేసిన ప్రభుత్వం, పని చేస్తున్న ప్రభుత్వం, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేటువంటి ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అయ్యా బండి సంజయ్ గారు, మీకు యుద్ధం చేయాలనుకుంటే పాకిస్తానీ తోటి మీరు భారత సైన్యం అక్కడ సరిహద్దుల్లో ఉన్నారు, వాళ్ళతోటి వెళ్లి చేయి కలపండి, వాళ్లను మనోళ్లను మంచిగా సపోర్ట్ చేయండి, అక్కడికి వెళ్లి మనోధైర్యంగా కల్పించండి. అంతేగాని వితిన్ దేశంలో, వితిన్ కంట్రీలో యుద్ధ వాతావరణం తీసుకొచ్చేటువంటి మాటలు, ఇదొక కేంద్ర మంత్రిగా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చిన నీకు ఇది తగదు. మనకంటే అభివృద్ధి చెందిన దేశాలతోటి కంపేర్ చేయాలి తప్ప ఇవాళ అన్ని రంగాల్లో వెనుకబడ్డ దేశాన్ని పేరు తీసుకొచ్చి, పాకిస్తాన్ పేరు పదే పదే తీసుకొచ్చి భారతదేశం పక్కన పెట్టి వాళ్ళని మీరు గొప్పగా చేస్తున్నారు. ఇది చాలా చాలా తప్పయ్యా. పాకిస్తాన్ తోటి భారతదేశాన్ని పోల్చడము ఏదో భారతదేశాన్ని గొప్ప అనుకుంటాను, చాలా తప్పు. మనకు 100,000 అడుగుల లోతులో పాకిస్తాన్ ఉంది. దాన్ని మీరు మన తలకాయకు చక్కగా మనతో ఈక్వల్ గా తీసుకొచ్చుడు తప్పు. ఇది రాజకీయ అపరిపక్వతకు ఇది